చేయబడ్డ దేవా స్తోత్రము స్తోత్రమునైనా. ఇక్కడ చేరవచ్చిన బిడ్డలందరూ హృదయపూర్వకమైనటువంటి దివాతకి ఆరాధన చేసి ఉన్నారు. నా ప్రభువా, నా రక్షక, వారిలో ఏ రోగం ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ నొప్పి ఉందో, నా ప్రభువా, మరణము, భయం ఉందో అవన్నీ తీసివేయగల శక్తిమంతుడవు నాయన. నా ప్రభువా, నా రక్షక, నిన్ను ఆరాధించుతున్నాము, మా బాధలను నీ ముందు ఉంచుతున్నాము. నా ప్రభువా, అవును ప్రభువా, నా రక్షక, మీరు మమ్మల్ని మట్టితో చేసిన దేవుడవు. ఆయనను మహిమా స్వరూపముతో నీ దగ్గరికి వచ్చే బిడ్డలుగా చేసిన దేవా స్తోత్రము చేస్తున్నాము తండ్రి. నా ప్రభువా, ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రాలేక నిలిచిన వారితో మాట్లాడమని అడుగుచున్నాం నాయన. నీ సన్నిధిలో ఉండడానికి నా ప్రభువా, దేవా, వారి హృదయాలతో మాట్లాడమని అడుగుచున్నాము నాయన. నీ కృప చూపించమని అడుగుచున్నాం. మా సంఘ స్త్రీలందరూ నాయన తండ్రి, నా ప్రభువా, వాక్యం నేర్చుకోవడానికి, ప్రార్థించడానికి, నీ సంఘానికి వచ్చి రావడానికి ఎంతో ఆశతో, తృష్ణతో నీ సన్నిధికి రావడానికి నీ కృప చూపించి సహాయం చేయమని అడుగుచున్నాం. అవును ప్రభువా, నా రక్షక, నా తండ్రి, మమ్మల్ని దేవతని ఎన్నిక లేని మమ్మల్ని దేవతని రాజ్య వారసులుగా చేసుకున్న దేవానికి వేలాస్తులు స్తోత్రములు చెల్లిస్తూ ఇక్కడ ఆరాధించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా ఆరాధనకు కారణభూతులమైన మిమ్మల్ని స్తుతిస్తూ హెచ్చిస్తూ మా ప్రభు కనపరుస్తున్నాము. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి